ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. రామశబ్దము చేతనే సర్వపాపములని నశింపజేసే శక్తి కలిగినటువంటిది. సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఈ తారక రామనామ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈశ్వరౌవాచ అని చెప్తూ ఈశ్వరుడు చెప్పినటువంటిది మాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామ అన్నటువంటి ఆ రెండు అక్షరాలు పలికితే సహస్రనామములు చెప్పినటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది చెప్పినవాడు పరమేశ్వరుడు. ఆ రాముణ్ణి తలిచిన వెంటనే మనకి సర్వశక్తి సంపన్నులమవుతాం మనం. అటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేటువంటి బృహత్తరమైనటువంటి ఒక పండగ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్రీరామనవమి. స్వామి, ఇక్కడ ఎందుకు శ్రీరామనవమి 2 సార్లు జరుగుతుంది, 2 పండుగలు చెప్తున్నారు అని అడిగితే, ఇక్కడ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగేటువంటి శ్రీరామనవమి ఒకటి ఈ స్మార్త సంప్రదాయబద్ధంగా జరిగేది. అంటే వీళ్ళకి తేడా ఏం లేదు. రాముల వారి కళ్యాణం ఆయనకి ఇబ్బంది, నిత్య కళ్యాణ పచ్చతోరణం ఆయనకి, రాముడికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ వైఖానస ఆగమ శాస్త్రం ఏంటంటే, అష్టమి తిథి ఉన్నటువంటి నవమి పనికిరాదు వారికి. అష్టమితో కలిసినటువంటి నవమి వాళ్ళకి పనికిరాదు. అష్టమి నిద్ద వారికి, అష్టమి విద్ధ అంటారు. కాబట్టి నవమి మాత్రం ఉండాలి. దశమితో ఉన్న నవమి తీసుకుంటారు వాళ్ళు. స్వామివారి కళ్యాణోత్సవం ఎప్పుడు జరుగుతుంది? మనకి మధ్యాహ్నం సమయంలో అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అంటే దాదాపుగా ఎగ్జాక్ట్లీ 11:59 నుంచి 12:02 మధ్యలోనే ఆ స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోతుంది. ఆ స్వామివారికి అమ్మవారికి పరిణయ మహోత్సవ శుభ సందర్భం మనకి నవమి రోజు మిట్ట మధ్యాహ్నం ఉండాలి. అది అష్టమితో కలిగినటువంటి నవమి తీసుకోరు వాళ్ళు. కనుక మనకి ఈ కొంత స్మార్తకి ఏమిటి లేదు, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఉన్న తిథి ఏది ఉంటే ఆ తిథినే తీసుకుంటాం. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఏది ఉందని తీసుకుంటారు. ఆ విధంగా వారికి కొంతమందికి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా 27 గాను, వైదిక స్మార్త ఆగమశాస్త్ర ప్రకారంగా 26 తేదీగా వివాహం జరపబడుతోంది. దాన్ని ఆచరించేవారు దాన్ని ఆచరిస్తారు, దీన్ని ఆచరిస్తారు. కానీ భద్రాచలం అనేటువంటి భద్రగిరిలో జరిగేటువంటి సీతారాముల పరిణయ మహోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనకి 27వ తేదీ జరుగుతుంది. కనుక మనందరం కూడా దాన్ని స్వామివారి యొక్క అటువంటి అనువంశికతని, అంటే ఆ దేవాలయం ద్వారా మనకు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆ యొక్క దేవాలయాన్ని ప్రకారం తీసుకుంటాం. కాబట్టి మనం 27వ తారీఖు వివాహం జరుపుకోవచ్చును, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు 26 జరుపుకుంటే నష్టం అంటే ఏం లేదు. స్మార్తులందరూ కూడా 26 జరుపుకుంటారు. మధ్వలు వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా వారు 27వ తేదీ వారు మధ్యాహ్న సమయంలో మనకి వివాహాన్ని, అంటే రాముల వారి కళ్యాణం జరిపిస్తారు. అది 27వ తారీఖు వచ్చింది కాబట్టి అందరూ కూడా 27 చేసుకోవచ్చు. 26 చేసుకోవద్దని శాస్త్రం లేదండి. 26 తారీఖు శాస్త్రీయంగా 26 తారీఖు స్పష్టంగా చెప్పబడింది. అందరికీ తప్పకుండా 26 తారీఖు మనకి రామ కళ్యాణం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి మతానుసారం వారు పాటిస్తే 2 రోజులు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభుత్వ వారు 2 రోజులు ఇవ్వరండి, 1 రోజే ఇస్తారు. కాబట్టి ఎవరి మతానుసారంగా వారు జరుపుకున్న రామ కళ్యాణాన్ని లోకక్షేమం కొరకు మాత్రమే, లోక కళ్యాణం కొరకు మాత్రమే. కాబట్టి ఎవరికి వారు అనుకూలంగా ఆ కళ్యాణం జరుపుకోవచ్చును. ముఖ్యంగా రామనవమి రోజున 26/3/2026వ తేదీన గురువారం రోజున మనకి ఉన్నటువంటి ఈ స్మార్త వైదిక ఆగమ శాస్త్ర జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ముఖ్యంగా జరపబడినది అంటే అసలు శ్రీరామనవమి రోజున జరుపుకోవాల్సింది ఉపోషణం, జాగరణం, పితృనుద్దిశ్య తర్పణం, తస్మిన్ దినేతు కర్తవ్యం బ్రహ్మప్రాప్తి మబీత్సుభి. శ్రీరామనవమి రోజున పట్టాభిషేక మహోత్సవాలు, కళ్యాణోత్సవాలు, ఈ డోలోత్సవాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుపుకున్న తర్వాత పితృతర్పణం కూడా చేయమని చెప్పింది. పితృతర్పణం చేసి ఆ రోజు ఉపోషణం ఉండాలి, తినకుండా ఉండాలి. కానీ మరి రాములవారి పట్టాభిషేకం రోజున మనం స్వామివారికి పట్టాభిషేకం అది కళ్యాణం చేస్తూ మనం ప్రసాదం తినకపోతే ఎలా? కాబట్టి మనకి పొద్దున్నే ఆ తర్పణాదులు పూర్తి చేసుకోవడం మంచిదని చెప్పబడుతోంది. కానీ తర్పణాన్ని వదిలిపెడితే మన పితృదేవతలకి సంతోషపడతారు. అటువంటి పితృతర్పణం ఇవ్వడమే ముఖ్యమైనటువంటిది. రామ కళ్యాణం కంటే కూడా ముఖ్యమైనటువంటిది పితృతర్పణం. కాబట్టి రామనవమి రోజున ఎవరైనా పితృదేవతలు లేని వాళ్ళు, తండ్రి కాలం చేసిన వారు, తల్లి కాలం చేసిన వారు తప్పనిసరిగా రామ కళ్యాణానికంటే ముందే స్నానం ఆచరించి తిలతర్పణం, పితృతర్పణం ఇవ్వాలి. అలా ఇచ్చిన వారికి రాముల వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అదృష్టం ఉంది. ఇది గమనించుకోండి. కాబట్టి 26వ తేదీ తప్పకుండా అటువంటి పితృతర్పణాన్ని మీరు గావించుకోవాలి. అలాగే 27వ తేదీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా రాములవారి కళ్యాణం జరిపించుకోవడానికి ఇబ్బంది లేదు. 28వ తేదీ మనకి స్వామివారి పట్టాభిషేక మహోత్సవం కూడా ఉంటుంది. అది కూడా
అక్కడ పట్టాభిషేక మహోత్సవ సందర్భమైనటువంటి సుందరకాండ పారాయణ కూడా వినడం వల్ల అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. ఇక్కడ మీరందరూ కూడా ఈ రామనవమి రోజున మనస్ఫూర్తిగా మనసు నిండా సీతారాముల వారిని, లక్ష్మణస్వామిని, హనుమంతుల వారిని ఎవరెవరు తలుచుకుంటున్నారో వారందరికీ సుభిక్షితమైనటువంటి ఆనందయోగం. రాముని యొక్క స్మరణనే మన అనేకమైనటువంటి భవబంధాల నుంచి బయటపడే అవకాశం. రామచంద్రుడి యొక్క నామస్మరణ మనకి సుఖాన్ని, ఆనందాన్ని, యోగాన్ని, సౌఖ్యాన్ని కలిగించే అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి మీరందరూ కూడా ఈ శ్రీరామనవమి పండుగని 2 రోజులైనా జరుపుకోండి, లేదా 26 జరుపుకోండి, 27 జరుపుకోండి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో రాముల వారి ఫోటో, సీతమ్మ వారి ఫోటో పెట్టి ఆ స్వామివారి అష్టోత్తరం చదువుకున్న వారికి శుభము, క్షేమము, ఆనందము కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ అందరికీ సీతారాముల వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని మన ఇంట కళ్యాణ మహోత్సవాలు, ఆనందయోగాలు, పుత్ర పౌత్రాభివృద్ధి పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.